చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా 5 సంవత్సరాల కల్లా ఏ రోజైతే నేను ఈ హాల్లో అడుగుపెట్టినో ఆ రోజు మా అప్లయన్స్ యొక్క రికగ్నిషన్ నేను చూసా కదా. సో నెక్స్ట్ నాదే అని నేను గట్టిగా డ్రీమ్ చేసుకొని వెళ్ళిన ఈ హాల్లో నుంచి 100% నేను కూడా ఆ ప్లేస్లో నిలబడతా, నేను మా సారు. సో బహానా అని నిన్న బారిక్ సార్ ఒక సెషన్ తీసుకున్నారు కదా, సాకులు చెప్తారు అని. నేను కూడా నిన్న రాసుకున్నా నా బుక్లో, మా సార్ ఫుల్ టైం వస్తలేరు ఇంకా అని చెప్పేసి రాసుకున్నా అనమాట. తర్వాత సార్ చింపి పడేయమన్నాక చింపి పడేసిన, అది తీసేసిన ఇంకా మైండ్లో నుంచి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ హస్బెండ్ సపోర్ట్ 100% వస్తుంది. गीता और समाज की पूरी समझ में आ गया ना, तेलुगु समझने लग गया होगा। वो बोले ना मैंने सब भैया बोलते हो तो बिलिंग फॉर्मूला बहाना सब तोड़ दिया, ऐसे बोला ना। देखो तो मैं ये कह रहा हूँ जितनी लेडीज है वो भी सुन ले इस बात को कि गीता ने बिजनेस शुरू किया, बाद में समाज साथ में आया। ऐसा नहीं कि उसको डीएडिफाई किया, उसकी ईगो हट की। ये इसलिए लेडीज बिजनेस बिल्डिंग करती है क्योंकि हस्बैंड साथ नहीं दे रहा है। हम अकेले क्या करेंगे, हम किसको लेके आएंगे? कोई लेडीज अकेली लेडीज को बिजनेस में लेके नहीं आई, कोई इतने सारे जेंट्स को बिजनेस में लेके आई और उसमें हस्बैंड भी आएगा साथ में, हम दोनों मिलकर काम करते हैं। क्योंकि हस्बैंड शुरू करेगा, लेडीज साथ में आएगी, तो कोई झुंझुना नहीं चाहिए। yes sir 100%. సో నా కోసమే మాట్లాడినట్టు అనిపించింది నిన్నైతే నాకు. ఇక్కడ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు చాలామంది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుందండి. ఈ అమ్మాయి నా కడుపులో ఉండే 5 months ప్రెగ్నెంట్గా. ఈ అమ్మాయి నా కడుపులో ఉండే అప్పుడు స్టార్ట్ చేసిన. మా బాబు 1.5 years ఉండే అనమాట. ఆ టైంలో మై గ్రేట్ అప్లయన్స్ సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పడం జరిగింది. నాకు అంటే ఈ బిజినెస్ ఎవరికి అర్థమవుతుంది చెప్పనా, ఎవరికి అర్థమవుతుంది? అందరూ ఈ బిజినెస్లోకి ఎందుకు రారంటే వాళ్ళకు పెయిన్ అనేది లేదు. అంటే కొంతమంది తల్లిదండ్రుల మీద ఆధారపడి పుట్టినప్పటి నుంచి ఎదిగిన వాళ్ళు ఉంటారు, కష్ట సుఖాలు తెలియకుండా పైకి ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో నేను మాత్రం కంప్లీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిజంగా ఈ డిఓసిడి రికగ్నిషన్ అనేది స్ట్రాంగ్గా మా నాన్న కళ. సో మా డాడీ కూడా గోల్డ్ డైరెక్టర్లో ఉన్నారనమాట ఈ బిజినెస్లో. ఆయన ఒకసారి ఎఫ్ఆర్యూకి ఇక్కడికి రావడం జరిగింది, ఫస్ట్ టైం ఎఫ్ఆర్యూ. ఆ రోజు ఈ రికగ్నిషన్ చూసి మా నాన్న చెప్పారు నాతోటి, ఆ రికగ్నిషన్ మీరిద్దరు తీసుకోవడం నేను చూడాలని. సో మనకు జితేన్ లదాని సార్ వీడియో ఉంది కదా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాస్ట్గా వర్క్ చేయండి, మీ సక్సెస్ని వాళ్ళకి చూపియండి అని. ఎందుకంటే ఎప్పటికీ మనతోటి ఉండరు వాళ్ళు, ఎస్ ఆర్ నో? సో వాళ్ళకు ఈ ఆనంద బాష్పాలు ఎన్ని కోట్లు గుమ్మరించినా వాళ్ళకి ఆనందం నేను ఇవ్వగలుగుతానా? ఎవ్వరం ఇవ్వలేము. అందుకే నేను ఇంకా గట్టిగా పనిచేసేదాన్ని. సో మేము కంప్లీట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు ఎలాంటి అంటే సపోర్ట్ అనేది లేకుండే. స్టార్టింగ్లో మా చిన్నతనంలో మా నాన్న మంచి ఇన్కమ్ సంపాదించేవాళ్ళు, మంచి బతికిన వాళ్ళమే మేము కూడా. తర్వాత ఆయన స్నేహం కరెక్ట్గా లేక, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కరెక్ట్గా లేక మా నాన్నని మోసం చేసి, మా నాన్న చేసే బిజినెస్లో ఆయనను మోసం చేసి మమ్మల్ని కంప్లీట్గా డౌన్ఫాల్ చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఎంత అంటే మేము ఇంటికి మా నాన్న నైట్ ఏ టైంలో వస్తారో తెలియదు. నైట్ రాగానే ఇంట్లో కిచెన్లో, అప్పట్లో మా ఇంట్లో బీరువా కూడా లేదు, సబ్జా ఉంటుంది కదా దానిపైన నోట్ల కట్టలు పెట్టేటోడు అనమాట. అంటే బీరువాలో దాచిపెట్ట లేకుండా అక్కడ డబ్బులు పెట్టేటోడు. మేము రేవగానే వచ్చి చూసుకునేటోళ్ళం, ఈరోజు ఎంత డబ్బు తెచ్చిండు మా డాడీ అని. అలాంటి లైఫ్ అంటే మాకు ఊహ తెలిసినప్పుడు, ఈ ఏజ్లో ఉంటాం మాకు తెలిసి, ఆ టైంలో మేము అంత డబ్బు చూసిన వాళ్ళమి. తర్వాత వ్యాపారం కంప్లీట్గా డౌన్ఫాల్ అయినాక తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అన్నము అంటే మమ్మల్ని పెంచింది నిజంగా గవర్నమెంటే అనుకోవాలి. మా ఇంట్లో రేషన్ బియ్యం తిని బ్రతికినాం మేమైతే, గవర్నమెంట్ ఇచ్చిన రైస్.
ఫుడ్ లేకుంటే బన్నులు తిని బతికిన మేము. బన్ను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో నాకు తెలుసు. మా ఇంట్లో నేను పెద్ద కూతుర్ని అనమాట. ఇంట్లో పరిస్థితులన్నీ నేను చూస్తుండే. తర్వాత అసలు నాకు ఏం కావాలన్నా నేను మా అమ్మ నాన్నని అడిగేదాన్ని కాదు, నాకు ఇది కావాలి అని చెప్పి అర్థం చేసుకునేదాన్ని. మనం అడగొద్దు అని చెప్పేసి నేను అర్థం చేసుకునేదాన్ని. ఎన్ని కోరికలు ఉన్నా, ఎన్ని డ్రీమ్స్ ఉన్నా అంచుకుంటూ నేను పెరిగిన అనమాట. నేను ఎంతో ప్రయత్నం చేసినా ఏడవద్దని, కానీ నా వల్ల అవుతలేదు. చాలా ప్రయత్నం చేసిన, అంటే అన్ని డ్రీమ్స్ కూడా చిన్న చిన్న కోరికలు. మంచి బట్టలు వేసుకోవాలన్నా అసలు చాలామంది ప్రతి ఫెస్టివల్కి బట్టలు కొనుక్కుంటారు, ఎప్పుడు ఏ డ్రెస్ నచ్చితే అప్పుడు కొనుక్కుంటారు. కానీ మేము ఫెస్టివల్స్కి కూడా కొనుక్కోబోతుండే. ఎప్పుడు మా అమ్మ నాన్న మాకు ఈ డ్రెస్సులు ఇవి తెచ్చిరు అని నాకైతే గుర్తులేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఎదిగినాం నిజంగా. సో కంప్లీట్గా జీరో అంటే జీరో. ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న మా పేరెంట్స్ తర్వాత ఒకరి కింద పోయి పని చేయాలంటే మా డాడీకి అస్సలు ఇష్టం లేకపోతుండే. నేను పోయి పని చేయాలా, నా కింద 20-30 మంది లేబర్ ఉంటుండే అని చెప్పి. అలా కొంతకాలం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నిజం చెప్పాలంటే మేము ముగ్గురం ఆడపిల్లలమే. 7th క్లాస్ చదివే అమ్మాయి నేను ప్రైవేట్ స్కూల్లో నల్గొండలో. తర్వాత మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం. గవర్నమెంట్ స్కూల్లో 5th క్లాస్లో జాయిన్ చేసిరు నన్ను. నా స్టడీ పర్పస్ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది అప్పుడు. సో తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు అర్థం చేసి మమ్మల్ని హాస్టల్లో కూడా వేయడం జరిగిందనమాట. నేను అందుకే మా టీంకి చెప్తా, పిల్లల్ని హాస్టల్లో వేయకండి అని. అప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. హాస్టల్లో ఉన్నప్పుడు మార్నింగ్ బట్టలు తీసుకొచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ తీసిన బట్టలు ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. నైట్ టైము బిల్డింగ్స్ కడతారు కదా, ఆ పని కూడా చేస్తుండే, మేస్త్రి పని. మా అమ్మ నాన్న నైట్ టైంలో పోతుండే, డే టైంలో పోకపోతుండే, ఎందుకంటే బతికి చెడ్డాం కదా. సో జనాల్లో కూడా అంత ఏ పని అంటే ఆ పని చేయలేరు అనమాట. సో నైట్ టైంలో పోయి మమ్మల్ని పోషించేటోళ్ళు. సో మా అమ్మ బలవంతమే మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయడం. తర్వాత డిగ్రీ, ఇంటర్ కంప్లీట్గా మేము స్కాలర్షిప్ పైన ఎదగడం జరిగింది, చదవడం జరిగింది. బీఎడ్ కూడా నేను బీఎడ్ చేసే టైంలో ఇంటర్లో నేను జాబ్ చేస్తుండే, డిగ్రీలో జాబ్ చేస్తుండే. బీఎడ్ చదివేటప్పుడు కూడా నేను మొబైల్ షాప్లో జాబ్ చేస్తూ వీక్లీ 2 times వస్తాను అని చెప్పి ఆ షాప్ వాళ్ళతో మాట్లాడుకొని సాటర్డే సండే జాబ్కి వెళ్ళేదాన్ని. మిగతా 5 days నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. బీఈడి చదువుకున్నాను అలాగా. సో అలా నేను వెళ్తూ ప్రాసెస్లో మా నాన్న ఎప్పుడు చెప్తాడు, నాకు 3 ఆడపిల్లలు కాదు ఆడపుల్లలు పుట్టిరని. సో అదే చిన్నప్పటి నుంచి మా మైండ్లో ఉండేదన్నమాట. ఏ రోజు కూడా ఏమంటారు చిన్నగా మేము ఆలోచించకపోతుండే. అంటే మాలో ఒక తెలియని ధైర్యం అనే విత్తనం నాటిను మా నాన్న. కానీ చాలా భయపడేటోళ్ళం, బయటికి చెప్పడానికైనా ఏదైనా పరిస్థితులు ఉంటాయి కదా మనల్ని అనిచేస్తుండే. సో అలా మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉంటుండే. కానీ ఎవరి ముందైనా సరే లో కాన్ఫిడెన్స్ ఉండేదన్నమాట, మాట్లాడకపోయే వాళ్ళము. అలా చెప్తూ మమ్మల్ని, మాకు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలే మా అమ్మ నాన్న, కానీ విలువలు నేర్పించారు మాకు. ఎవరిని మోసం చేయకుండా ఎదగాలి, నలుగురికి సాయం చేసుకుంటూ ఎదగాలి. సేమ్ వాళ్ళు చెప్పిన మాటల ద్వారానే వాళ్ళలాగానే నాకు ఈ బిజినెస్ అవకాశం దొరికింది. విన్నింగ్ టీం కూడా సేమ్ మైండ్ సెట్, విన్నింగ్ టీంలా. నిజంగా విలువలు ఎంత అంటే నాకు ఈ మీటింగ్స్ వచ్చిన తర్వాత అర్థమైంది. మా నాన్న ఎంత ఫ్రీడమ్ ఇచ్చిరో మాకు చిన్నప్పటి నుంచి. మా హస్బెండ్ కూడా మా నాన్నలాగానే నాకు ఫ్రీడమ్ ఇచ్చిరు. ఏ రోజు కూడా నువ్వు బయటికి పోవద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు, అది చేయొద్దు, ఏ రోజు కూడా శాసించలేదు నన్ను. సో నాకు నచ్చినట్టు నీ పని నువ్వు చేసుకో, నీ ఇష్టం అని చెప్పేసి అంటుండే. సో అలానే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో చిన్నప్పటి నుంచి అవన్నీ చూస్తూ ఎదిగినాం కాబట్టి, అంటే నేను పుట్టిందేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా ఆలోచన విధానం అనేది కంప్లీట్గా లగ్జరీగా ఉంటుండే. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం ఉంటుండే. సో మా ఫ్రెండ్స్ కూడా స్కూటీ పైన కాలేజ్కి వస్తుంటే వాళ్ళని చూస్తూ మనసులో అనిపించేది, నేనెప్పుడు బండి కొనుక్కోవాలి, నేనెప్పుడు స్కూటీ కొనాలి, సో నేనెప్పుడు అలా నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని చూస్తూ నేను బాధపడేదాన్ని. ఇన్స్టిట్యూట్లో కూడా
నేను తీసుకెళ్ళిన బాక్స్ నలుగురిలో కూర్చొని తినకపోతుండే, ఎందుకంటే దొడ్డు బియ్యం కదా. చూస్తే ఫ్రెండ్స్కి నా పోస్చర్ అనేది నేను తగ్గించకపోతుండే. ఎంతమందిలో ఉన్నా కానీ మా ఫ్రెండ్స్కి ఇప్పటికీ కూడా మేము ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినామని స్క్రీన్ మీద చూస్తేనే తెలిసింది. ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము చెప్పలేదు, నేను చెప్పను. నా ప్రాబ్లమ్స్ నా ఫేస్ మీద ఎవరికి కనిపించవు, దేవుడిచ్చిన వరం నాకు అది. సో అలా వెళ్తూ ఉన్న ప్రాసెస్లో వెస్టీజ్ అనే అవకాశం వచ్చింది నా జీవితంలో. నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంది వెస్టీజ్ అని చెప్పి. అంతకుముందు నేను బిఫోర్ వేరే కంపెనీలో వర్క్ చేసిన, అక్కడ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్లయన్స్ వడ్డమాన్ శ్రీనివాస్ సార్, ఆంజనేయులు సార్, దాస్ సార్, సంజయ్ మేడం వీళ్ళందరూ నాకు క్రాస్ లైన్స్, అక్కడ నాకు బ్రదర్ లైన్స్ అనమాట. సో నాకు వాళ్ళకి ఆ బిజినెస్లో ఎలాంటి సంబంధం లేదు, కానీ నా వర్క్ వాళ్ళు చూస్తుండే. నేను మీటింగ్స్కి వస్తుండే, నేను సింగిల్గా, నాకు అప్పుడు మ్యారేజ్ కాలేదు, మీటింగ్స్కి వచ్చేదాన్ని, నైట్ టైంలో వెళ్ళేదాన్ని, నైట్ మీటింగ్ అయిపోయేంత వరకు వెళ్ళేదాన్ని. సో మా నాన్న కూడా చాలా సపోర్ట్ చేసిరనమాట. నైట్ 10:30, 11కి అయినా కూడా మా నాన్న నాగోల్ వరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే పెళ్లి కాని అమ్మాయి ఆ టైంలో వస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రిజెక్షన్స్ వస్తాయి. సో వాళ్ళు కూడా అంటుండే, అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, ఈ టైంలో ఇట్లా వెళ్తున్నారు అట్లా వెళ్తున్నారు అని. మా నాన్న ఒకటే మాట చెప్తుండే, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది, మీరు గమ్మునుండండి, నాకు తెలుసు అలా చెప్తుండే అనమాట. సో అలా వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. తర్వాత బిజినెస్లో సైన్ అప్ అవ్వడం జరిగింది. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నా. నేను చేయగలనా మేడం అని అడిగినప్పుడు పూర్ణిమ మేడం, నేను అంతకుముందు శారీస్ బిజినెస్ చేసేదాన్ని, సో ఆ శారీస్ ఎలాగైతే మీరు రిఫర్ చేస్తారో సేమ్ అలాగే ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ రిఫర్ చేయండి అని మేడం నాకు చెప్పారు అనమాట. నిజంగా నేను సేమ్ మేడం ఎలా చెప్పారో అలాగే చేయడం స్టార్ట్ చేసిన. మెల్లిమెల్లిగా సంజయ్ మేడం అండ్ పూర్ణిమ మేడం, ఆంజనేయులు సార్, దాసు సార్ నిజంగా ఎంత హెల్ప్ చేసిరంటే, ఆ టైంలో స్టార్ట్ అయిన లేడీ ఈరోజు మీ ముందు DUCDగా నిలబడ్డది అంటే నా ఒక్కదాని హెల్ప్ అయితే కాదండి. నిజంగా నా అప్లైన్ సపోర్ట్ ఉంది నా దగ్గర. ప్రతి ఒక్క అప్లైన్ కూడా పేర్లు చెప్తే మళ్ళీ ఎవరి పేరన్నా మర్చిపోతుందేమో అని నేను లైన్గా పేరు చెప్పట్లేదు, క్షమించండి. ప్రతి ఒక్క అప్లైన్ నా ఓన్ బ్రదర్గా నా మాట రిసీవ్ చేసుకున్నారు, నాకు హెల్ప్ చేసిరండి. ఏ సాయం కావాలన్నా అడగగానే అది చెప్తుండే. సో ఏ డౌట్ ఉన్నా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి నాకు చెప్తుండే. ప్రతి ఒక్క అప్లైన్ కూడా నేను DCD అయినప్పుడు కూడా కంగ్రాచులేషన్స్, DUCD మిస్ అయింది అంటే నా మీద అంత నమ్మకం ఉంది అప్లైన్స్కి. DUCD కావాల్సింది కానీ ఒక స్టెప్ వెనకాల ఉన్నారు, నెక్స్ట్ మీదే అని వాళ్ళు చెప్తూ నన్ను మోటివేట్ చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్క అప్లైన్ని కూడా స్టార్టింగ్ నుంచి అదొక సాకు నేను మైండ్లో పెట్టుకుంటుండే, మా సార్ వస్తలేరు అని. నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుండే, సార్ ఒక్కసారి ప్లీజ్ మా ఆయనతో మాట్లాడండి, బిజినెస్ గురించి చెప్పండి. అంటే సంజయ్ మేడం అంటే లేడీ కదా, సో లేడీస్ మాటలు వింటారో వినరో అని చెప్పి నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేదాన్ని. సార్ వాళ్ళని అడిగేదాన్ని, ఒకసారి రండి సార్ అని. శ్రీనివాస్ సారు, ఆంజనేయులు సారు, పురుషోత్తం దాస్ సారు, తంగలపల్లి శ్రీనివాస్ సారు మా ఇంటికి వచ్చిర్రు. నా మాట నా చెల్లె అడిగింది అని చెప్పి సో మా ఇంటికి రావడం జరిగింది, మా సార్తో మాట్లాడడం జరిగింది. సో మంచిగా ఉంటుంది సార్, సపోర్ట్ చేయండి అంటే నా బాధ వాళ్ళకి అర్థమైంది. అందుకే ఇంటికి వచ్చి మరీ చెప్పడం జరిగిందనమాట. నేను ఎవ్వరి సాయం మర్చిపోనండి. సో ప్రతి ఒక్క అప్లైన్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిరు కాబట్టి నేను ఈరోజు నిలబడ్డా. ఇక్కడ విన్నింగ్ టీం అంటే చాలామంది ఆషామాషిగా అనుకుంటారు, కానీ మీరు డ్రీమర్ అయితే మాత్రం మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టేంత వరకు మీ అప్లైన్ మిమ్మల్ని వదలరండి. మీరు డ్రీమర్ ఉండాలి ఫస్ట్. సో పని మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టే బాధ్యత మీ అప్లైన్స్ ఉంటుంది 100%. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కడుపుతో ఉన్న అమ్మాయి స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు స్టేజ్ ఎక్కి నిలబడుతుంది, మీకు మాట్లాడుతుంది అంటే రేపు మీది 100% అవుతుంది. అండ్ ఇక్కడ స్టేజ్ మీద నేను మా సార్ మీకు కనిపించొద్దు, మీరు మీ సార్ కనిపించాలి, మీరు మీ మేడం కనిపించాలి. మేము కనిపిస్తే మీలో ఈర్ష్య పెరుగుతుంది, మేము కనిపించొద్దు. మీరు కనిపిస్తే మీరు మోటివేట్ అవుతారు, ఖచ్చితంగా మీరు రేపు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. నా అప్లైన్ సక్సెస్లో నేను అదే చూసిన. నిజంగా నాకు పూర్ణిమ మేడం, దాస్ సార్ వల్ల రికగ్నిషన్ అయినప్పుడు నేను ఎందుకు చాలా ఎమోషనల్ అయినా. మీరు ఇప్పుడు ఎట్లయితే కేరింతలు పెట్టిరో నేను అట్లనే గట్టిగా అరిచిన అనమాట, మస్తు ఎంజాయ్ చేసిన. మేడం కిందికి రాగానే మేడంని గట్టిగా పట్టుకొని ఏడ్చిన.
నిజంగా ఆ ఫీలింగ్ చెప్పలేము. ఆ ఏడుపుకు అర్థము డ్రీమర్స్కే అర్థమవుతుంది. అంత గట్టిగా ఏడ్చిన అంటే స్టార్టింగ్ నుంచి మేడం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎదిగిరో వాళ్ళు మీటింగ్లో చెప్పినప్పుడు, వాళ్ళు సింపుల్గా ఉన్నప్పుడు ఎట్లున్నారు, ఈరోజు సెలబ్రిటీ అయినాక ఒక హీరోయిన్ లాగా సెలబ్రిటీ లాగా ఆ లుక్లో వాళ్ళని చూసేసరికి నేను ఎమోషనల్ అయిపోయినా చాలా. నా డ్రీమ్ కూడా అదే కదా. సో మీకు సాధ్యమైంది మేడం, నాతో కూడా అవుతుంది 100%. వాళ్ళని చూసినప్పుడల్లా ఈ ఎఫ్ఆర్యూ మీటింగ్కి వచ్చినప్పుడల్లా నేను రీఛార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతా. అదే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఆ బ్యాటరీ 1 year వరకు నాతో ఉంటారు ఖచ్చితంగా. సో అందుకే ఫ్యామిలీ రీయూనియన్కి రావాలి. మీ కళలకు జీవం పోయాలంటే ఈ స్టేజ్లో, ఈ పవిత్రమైన ప్లేస్లో మీరు కూర్చోవాలి. ఇక్కడ కూర్చొని మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఏది కోరుకుంటే, మీరు మంచి కోరుకుంటే మంచి అవుతుంది, చెడు కోరుకుంటే చెడు అవుతుంది. సో మంచి కోరుకోండి, నాతో అవుతుంది, నా రికగ్నిషన్ జరగబోతుంది. ఈరోజు మీకు ఫిజికల్గా చూపించిన మా రికగ్నిషన్ నేను 5 ఏళ్ల క్రితమే చూసిన. 5 years బ్యాక్ నేను చూసిన ఈ రికగ్నిషన్ మీకు కనిపించడానికి ఈరోజు ఫిజికల్గా జరిగింది అంతే. సో అంత రికార్డెడ్ మ్యాచ్ అంతే. విజువలైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ సక్సెస్ని. చాలామంది ప్రాబ్లమ్స్ని చూసుకుంటే ఏడుస్తూ ఉంటారు, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అందుకే మీటింగ్ రాలేను. మీకు తెలియదు మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తరిమి కొట్టేవే ఈ మీటింగ్ హాల్స్. ఆ బలం మీరు తీసుకొని వెళ్తారు. సో అంత గొప్ప నాలెడ్జ్ మన గ్రేట్ మెంటర్ ఎస్పీ బారిల్ సార్ మనకి ఇస్తారు. నిజంగా నాకు నిన్ననే మా సార్తో ఈ మాట చెప్పిన, గుళ్ళో పంతుల్ని చూసినా కూడా నేను మనస్ఫూర్తిగా కాలు మొక్కనండి. నాకు మొక్కాలు అనిపించదు, ఎందుకంటే మనిషే కదా, ఆయనే కదా, ఆయన కూడా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ బారిల్ సార్ని చూస్తే మాత్రం కాలు మొక్కకుండా పోతుంది కాదు. నిజంగా అంత గొప్ప మనిషి ఆయన. సో ఒక్కొక్క మనిషి సక్సెస్లో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఆయన సక్సెస్ని చూసుకుంటారు ఆయన. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డియూసిడి రికగ్నిషన్ అయ్యేటప్పుడు కూడా సార్ కళ్ళల్లో కన్నీళ్ళు ప్రతి రికగ్నిషన్లో నేను చూసిన. సో జనాల సక్సెస్లో ఆయన సక్సెస్ని చూసుకుంటున్నారు. అంత గొప్ప మెంటర్ అంత గొప్ప మెంటర్ చేతిలో మనం ఉన్నాం. ఇంకా అంతకంటే అదృష్టం ఎక్కడ? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీకు కళలు ఉన్నాయా? ఉన్నాయా? నిద్ర పోనీయకుండా చేసే కళలు. 5 ఏళ్ళుగా నేను ప్రశాంతంగా నిద్ర పోలే. తలుచుకున్నప్పుడెల్లా నేను ఏడ్చేదాన్ని. నా కిచెన్లో ప్రతి బౌల్ చెప్తుంది, ప్రతి స్పూన్ చెప్తుంది, మా ప్రతి అణువు చెప్తుంది నేను ఎంత ఏడ్చినా, నేను ఎంత బాధపడ్డా అని. కిచెన్లో డియూసీడీ అయ్యాక నేను ఎట్లా మాట్లాడాలి అని చెప్పి ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని 5 ఏళ్ల నుంచి. విజువలైజ్ చేసుకునేదాన్ని, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, నా రికగ్నిషన్ ఇలా జరగబోతుంది, సో ఇంత టైం ఉంది అని చెప్పి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో అవుతుంది. నా ఒక్కదానితోటే కాదు, మీలో కళలు ఉంటే మాత్రం ఆ కళలకి జీవం పోయండి. గ్రేట్, నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. అండ్ మంచి లీడర్స్ ఉన్నారు. బారిల్ సార్ నా పోస్టర్ రాగానే సార్ నాకు కాల్ చేసి చెప్పిన మాట, ఆగొద్దు, డియూసీడీ నీది కంప్లీట్ అయిందని ఆగొద్దు, టీంలో డియూసీడీలు రావాలి, ఇంకెక్కువ పని చేసే బాధ్యత మీరు తీసుకున్నారు. సో ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చేసేది ఒక ఎత్తు అని చెప్పారు. సో టీంలో కూడా నెక్స్ట్ ఎఫ్ఆర్యూ చూడండి మీరు, మన ఆర్గనైజేషన్లో ర్యాంప్ వాక్ జరుగుతుంది డియూసీడీలో. ఖచ్చితంగా నేను చెప్తాను మీకు. నిజంగా అంత మంచి డ్రీమర్స్ ఉన్నారు. సో మన లీడర్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీ స్ట్రాంగ్గా డ్రీమ్ చేయండి. మీకు ఏం కావాలంటే అది కోరుకొని 3 రోజుల తర్వాత ఈ హాల్లో నుంచి బయట పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు పని చేస్తే 100% ఆ లైఫ్ స్టైల్ ప్రతిదీ కూడా మీతో అవుతుంది. మీ తల్లిదండ్రులకి మీ సక్సెస్ని చూపియండి. మీ తల్లిదండ్రులకి మీ సక్సెస్ని చూపియండి. ఈరోజు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. సో మా అత్తమ్మకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మా అత్తమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట, అంటే బయట జరుగుతుంది కదా సమాజంలో, సో కోడలు అత్తమామని చూసుకోదు, ఓన్లీ తల్లిదండ్రులనే చూసుకుంటుంది, అత్తమామని దూరం పెడుతుంది, మాకెవరు పెడతారు తిండి అని చెప్పేసి అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అనమాట. కానీ అత్తమ్మ ఇంతమంది ముందు చెప్తున్నా, నీ కోడలు విన్నింగ్ టీం లీడర్, నీ కోడలు విన్నింగ్ టీం లీడర్. నా తల్లిదండ్రులకు మాకు జన్మనిచ్చిర్రు, మా అత్త మామ నాకు పునర్జన్మనిచ్చిర్రు. నిజంగా నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు మా అత్త మామ.
మా అమ్మ నాన్నని ఎలా చూసుకుంటానో మా అత్త మామని కూడా అలాగే చూసుకుంటా ఖచ్చితంగా. సో మంచి అవకాశం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, స్పెషల్లీ బారిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అడుగుజాడలో నడిచినందుకు మీ యొక్క టీచింగ్స్ అన్నీ తీసుకుంటూ నేను ముందుకు రావడం జరిగింది. అండ్ మై గ్రేట్ అప్లైన్స్ ప్రతి ఒక్క అప్లైన్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ నేను ఎప్పుడు డిమోటివేట్ అయినా, నేను ఎప్పుడు భయపడ్డా, నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళే మన గ్రేట్ మెంటర్ నిజంగా పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు భయం అయినా కానీ నేను దాస్ సార్ కాల్ చేస్తా. నాకు భయం అవుతుంది సార్ నేను పోలేను, నాకు భయం అవుతుంది సార్ నేను చేయలేను. నాకు సొంత అన్నదమ్ములు లేరు, కానీ ఈ ముగ్గురు దాసు సారు, ఆంజనేయులు సారు, శ్రీనివాస్ వడ్డేమన్ సార్ నాకు సొంత అన్నదమ్ముల్లాగా నేను చూసుకుంటాను. అది స్టార్టింగ్ నుంచి నా మనసులో అదే పవిత్రంగా నేను అదే ఆలోచనతో ఉన్నా. సో వాళ్ళు నన్ను అడుగడుగున ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అభిమానం, మీ ప్రేమ నాతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్.